Hi and good morning. So today, I came back with one more interview questions which was asked frequently in the recent interviews. So ఇక్కడ recent గా EPAM ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగారు. మేబీ సో ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్ దట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఆ క్వశ్చన్ కూడా మేబీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దెర్ ఈస్ స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఉంది. ఈ ఇన్పుట్ స్ట్రింగ్ లో దేర్ ఆర్ మల్టిపుల్ డూప్లికేట్స్. సో ఈ రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో డూప్లికేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అవుట్పుట్ ఎలా రావాలంటే ఒక సీక్వెన్స్, ఏ ఇన్పుట్ సీక్వెన్స్ ఎలా ఉందో అదే సీక్వెన్స్ లో అవుట్పుట్ రావాలి, బట్ విత్ యూనిక్ వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ అవుట్పుట్ ఫైల్, లైక్ ఫస్ట్ క్యారెక్టర్ ఎస్. సో ఇక్కడ మళ్ళీ ఎస్ రిపీట్ అయింది కదా, సో రిపీటెడ్ క్యారెక్టర్ రైట్ చేయకూడదు అవుట్పుట్ లో, జస్ట్ యూనిక్ వన్ టైమ్ ఇఫ్ యూఆర్ రైటింగ్ దెన్ వీ నీడ్ టు స్కిప్ ద నెక్స్ట్ వన్. సో ఓన్లీ వన్స్ వీ నీడ్ టు రైట్. సో ఈ ఎగ్జాంపుల్ లో ఎస్ శ్రీనివాస రెడ్డి నేమ్ లో ఎస్ అనేది ఫస్ట్ రైట్ చేసినాం. సో తర్వాత ఆర్ రాసినాం, ఈ రాసినాం. సో నెక్స్ట్ ఈ అనేది రిపీట్ అయింది, బట్ ఈ ఆల్రెడీ ఒకసారి అవుట్పుట్ ఫైల్ లోకి రాసినాం కాబట్టి we have already written into the output file, output field, so should not write it like that. We need to remove the duplicate and write the output data, output value. So దీనికి I have written one code. సో మెయిన్ ఫ్రమ్ ప్రాజెక్ట్ పెన్ డ్రైవ్ లేదు ప్రజెంట్. సో దీంట్లో ఆన్లైన్ ఐడిలో ఈ కోడ్ రాశాను. సో ఇక్కడ ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవంతా నార్మల్ ఐడెంటిఫికేషన్ డివిజన్. ఇవి ఇక్కడ చూసారంటే 2 ఫీల్డ్స్ డిక్లేర్ చేశాను, ఒకటి ఇన్పుట్ ఫీల్డ్, ఒకటి అవుట్పుట్ ఫీల్డ్. సో బోత్ ఆర్ 20 క్యారెక్టర్స్, మాక్సిమం 20 క్యారెక్టర్స్ సైజ్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ కొన్ని మేబీ ఐల్ గివ్ ద సేమ్ నేమ్. ఓకే, సో ఇన్పుట్ వాల్యూ వచ్చేసేది అవుట్పుట్ లో ఈ స్ట్రింగ్ నుంచి యూనిక్ వాల్యూస్ అవుట్పుట్ లో సేమ్ సీక్వెన్స్ లో రావాలి. ఇక్కడ 3 ఫీల్డ్స్ డిక్లేర్ చేసాం, ఇవి కౌంటర్స్ లో యూజ్ చేసుకుంటున్నాం. సో అనదర్ ఫీల్డ్ దట్ ఈస్ అ డూప్లికేట్ ఫ్లాగ్. సో ఈ ఫీల్డ్ ఏంటంటే మనం డూప్లికేట్ క్యారెక్టర్ లేకపోతే యూనిక్ క్యారెక్టర్ ఐడెంటిఫై చేయడానికి ఈ ఫ్లాగ్ యూజ్ చేస్తాం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ దట్ ఐ విల్ బి యూజింగ్. కమింగ్ టు ద procedure division, so display chain input field key, and then if you see there is a para that I'm calling 0001 character para until x greater than 20. సో ఈ పారా 20 టైమ్స్ లూప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ 20 టైమ్స్ ఎందుకు లూప్ చేస్తున్నాం అంటే మాక్సిమం క్యారెక్టర్స్ వచ్చేసి 20 తీసుకున్నాం కాబట్టి 20 టైమ్స్ లూప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ దెన్ అవుట్పుట్ ఫీల్డ్స్ డిక్లేర్ చేస్తున్నా, దెన్ స్టాప్ రన్. సో కమింగ్ టు దిస్ పారా క్యారెక్టర్ పారా, ఇక్కడ ఏం చేస్తున్నా ఫస్ట్ ఈ కౌంటర్ కి 1 యాడ్ చేసుకుంటున్నాం. మనకి ఇది కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతా 20 వరకు వెళ్తుంది, అంతవరకు లూప్ రిపీట్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ కౌంటర్ కి 1 యాడ్ చేసాం. తర్వాత ఇన్సులేట్ చేస్తున్నాం, ఈ డూప్లికేట్ ఫ్లాగ్ అనే దానికి ఎన్తో ఇన్సులేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఏమైందంటే ఇంకొక పర్ఫామ్, ఇంటర్నల్ పర్ఫామ్ ను ఇంకొకటి క్రియేట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఈ పర్ఫామ్ వేరియింగ్ వై అనేది ఇంకో కౌంటర్ ఫీల్డ్. సో ఫ్రమ్ 1, సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 1 by 1 until y greater than 20. 1 నుంచి స్టార్ట్ అయ్యి 1 టైం ఇంక్రిమెంట్ అవుతా 20 వరకు వెళ్తుంది. సో ఈ పారా ఇంకొక 20 టైమ్స్ లూప్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఈ పారా ఏం చేస్తుంది, ఈ పారా 20 టైమ్స్ లూప్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ టైమ్, ఫర్ 1 టైమ్ అగైన్ దిస్ పారా విల్ లూప్ 20 టైమ్స్. ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఆఫ్ మెయిన్ పారా, దిస్ ఇంటర్నల్ పారా ఇట్ విల్ లూప్ 20 టైమ్స్. ఓకే, సో ఇప్పుడు చూసినానంటే ఇక్కడ ఇన్పుట్ అంటే ఈ వాల్యూ ఉంది. ఇన్పుట్ లో నేను చేస్తున్నా x:1. సో x అనే వాల్యూ ఇనిషియల్ గా 1 ఉంది. సో నేను చేస్తున్నా ఫస్ట్ పొజిషన్ 1:1 అవుతుంది కదా. సో ఫస్ట్ పొజిషన్ రెఫరెన్స్ మోడిఫికేషన్ ఇచ్చేసి 1:1 అన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎస్ అనేది అవుతుంది. సో ఎస్ అనే క్యారెక్టర్ తీసుకున్నా, ఆ క్యారెక్టర్ ను అవుట్పుట్ ఆఫ్ y:1. y:1 అంటే y అనే వాల్యూ ఏముంది, ఇనిషియల్ గా 1 ఉంది. సో అవుట్పుట్ ఆఫ్ 1:1. 1:1 అవుట్పుట్ అంటే ఇక్కడ అవుట్పుట్ లో నేను ఏ వాల్యూ డిక్లేర్ చేయాలి. సో ఇట్ విల్ బి బ్లాంక్ ఇనిషియల్. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ బ్లాంక్ తో కంపేర్ చేస్తున్నాం. యాక్చువల్ గా క్యారెక్టర్ టు క్యారెక్టర్ కంపేర్ చేయాలి, బట్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ క్యారెక్టర్ కాబట్టి ఇది బ్లాంక్ ఉంది. సో ఈ ఇఫ్ కండిషన్
never, like for the first character, this if condition will not become true. So it will come out of this loop, and then here I'm checking one more if condition. సో ఈ if condition అనేది డూప్లికేట్ ఫ్లాగ్ ఈక్వల్ టు n అని చెక్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఏదైనా రిపీటెడ్ క్యారెక్టర్స్ వస్తే ఇక్కడ డూప్లికేట్ ఫ్లాగ్ అనేది y కి సెట్ అవుతుంది. బట్ ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ కు చూస్తే ఉంటే డూప్లికేట్ లేదు కాబట్టి ఇది n ఉంది. సో n ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకో కౌంటర్ తీసుకున్నా. ఈ కౌంటర్ ఎందుకంటే అవుట్పుట్ ఫీల్డ్ లోకి ఆ ఇన్పుట్ యూనిక్ వాల్యూస్ లైక్ రైట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. యాడ్ +1 టు z. సో ఇక్కడ ఇనిషియల్ గా ఇట్ విల్ బి 0, నౌ ఐఎమ్ యాడింగ్ 1. సో ఇక్కడ ఇట్ విల్ బి 1:1. సో ఫస్ట్ పొజిషన్ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉండే ఫస్ట్ పొజిషన్ లో ఉండే వాల్యూను ఇన్పుట్ ఫీల్డ్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉండే క్యారెక్టర్ అవుట్పుట్ ఫీల్డ్ లో ఫస్ట్ పొజిషన్ కు మూవ్ చేస్తాం. ఏంటి నౌ ఇట్ విల్ గో బ్యాక్ హియర్ అండ్ దెన్ హియర్ లైక్ ద perform until greater than 20. Now x equal to 1 is completed. Now it will become 2. Now when it will become 2, here it will be 2:1. ఇక్కడ 2:1 అంటే సెకండ్ క్యారెక్టర్. సెకండ్ క్యారెక్టర్ అంటే ఏముంది r ఉంది. సో r తీసుకుంటుంది. తర్వాత ఈ r ను దేంతో కంపేర్ చేస్తున్నాం మనం అవుట్పుట్ ఆఫ్ y:1. y అంటే ఏమవుతుంది ఇక్కడ 1 ఇనిషియల్ గా 1 అవుతుంది. 1 అవుట్పుట్ ఆఫ్ 1:1 అంటే ఆల్రెడీ s ను మూవ్ చేసినాం మనం ఇక్కడ s ను మూవ్ చేసినాం. సో r ఈక్వల్ టు s ఈక్వల్ టు r, ఇట్స్ నాట్ ట్రూ. సో ఈ కండిషన్ ట్రూ అవ్వదు. మనకు అవుట్పుట్ లో ఉండేది ఒక క్యారెక్టర్. సో నెక్స్ట్ ఇది లూప్ అయినా కానీ ఈ y అయితే సెట్ అవ్వదు. సో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ సో ద సెకండ్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఇన్పుట్ విల్ బి రిటర్న్ ఇన్ టు ద సెకండ్ క్యారెక్టర్ ద అవుట్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ డేటాలో ఉండే సెకండ్ క్యారెక్టర్ దట్ ఈస్ r will be written into the output field. సో ఇప్పుడు ఎస్ ఆర్ 2 క్యారెక్టర్స్ రాసింది. సో మళ్ళీ బ్యాక్ వెళ్తాది. నౌ ఎక్స్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఏమవుతుంది ఈ క్యారెక్టర్ తీసుకుంటుంది. ఈ తీసుకొని అవుట్పుట్ ఫీల్డ్ లో ఈ 2 క్యారెక్టర్స్ ఆల్రెడీ ప్లేస్ అయిపోయినాయి. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తాం. సో ఇట్స్ నాట్ అ డూప్లికేట్. సో ఇది కూడా అవుట్పుట్ ఫైల్ లోకి రాస్తుంది, అవుట్పుట్ ఫీల్డ్ లోకి రాస్తుంది. సో నెక్స్ట్ క్యారెక్టర్ అగైన్ ఇప్పుడు ఏం చేస్తుంది, సో ఎస్ తో కంపేర్ చేస్తుంది, ఇట్స్ నాట్ ఈక్వల్. ఆర్ తో కంపేర్ చేస్తే ఇట్స్ నాట్ ఈక్వల్. తో కంపేర్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ ఈక్వల్. సో ఎప్పుడైతే ఇది ఈక్వల్ అవుతుందో ఇన్పుట్ ఆఫ్ 4:1 అంటే ఈ ఈక్వల్ టు అవుట్పుట్ ఆఫ్ 3:1. ఇది 20 టైమ్స్ లూప్ అవుతుంటుంది కదా. ఫస్ట్ తో మ్యాచ్ అవ్వదు, సెకండ్ క్యారెక్టర్ తో మ్యాచ్ అవ్వదు, థర్డ్ క్యారెక్టర్ తో మ్యాచ్ అవుతుంది. 3:1 వచ్చినప్పుడు అక్కడ కూడా ఈనే ఉంది. సో ఈ ఈక్వల్ టు ఈ. So we found a duplicate here. Then when it comes out of this loop, if condition true అవ్వదు. ఇంకా if condition true అవ్వదు కాబట్టి ఈ సెకండ్ will not be returned into the output field. Now నెక్స్ట్ క్యారెక్టర్ తీసుకుంటుంది n ఆల్రెడీ అవుట్పుట్ లో మనకు 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో n will be compared with these 3 and then there is no duplicate, so n will be returned to the output field. So next I, S, A, everything until 20 it will be comparing and it will return into the output of field. Now we'll try to execute this. ఓకే, ఇక్కడ చూసారంటే ఎస్ రాసింది, ఆర్ వచ్చింది, ఈ అనేది 2 టైమ్స్ 3 టైమ్స్ ఉన్నా కానీ 1 టైం ఇక్కడ రాసింది. నెక్స్ట్ ఎన్ వచ్చింది, ఎన్ ఓకే, ఎన్ ఇస్ యూనిక్. ఐ ఇక్కడ ఓన్లీ 1 టైం రాసింది. వి ఏ మల్టిపుల్ టైమ్స్ ఓకే 2 టైమ్స్ రిపీట్ అయింది బట్ ఓన్లీ 1 టైమ్ గాట్ ఇన్ ద అవుట్పుట్. అండ్ దెన్ డి డి 2 ఉన్నాయి కానీ 1 రాస్తుంది. సో వై. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ యూనిక్ వాల్యూస్ బై రిమూవింగ్ ద డూప్లికేట్స్. సో డూప్లికేట్ ఉన్నా కానీ ఒక క్యారెక్టర్ రాయాలి, 3 టైమ్స్ రిపీట్ అయినా కానీ 1 టైమే అవుట్పుట్ లోకి రాయాలి. సో విల్ చెక్ ఫర్ విత్ సమ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్. మేబీ ఐ రైట్ సో ప్రతి క్యారెక్టర్ నేను 2 టైమ్స్ ఎంటర్ చేశాను. లెట్స్ సీ. ఓకే, సో యూనిక్ వాల్యూస్ ఐ మీన్ డూప్లికేట్స్ రిమూవ్ చేసి ఓన్లీ 1 టైం అవుట్పుట్ ఫైల్లోకి అవుట్పుట్ డేటాకు రాసేసింది. సో ఇప్పుడు ఇంకొకటి ట్రై చేద్దాం.
మల్టిపుల్ టైమ్స్ ఈ అనేది 4 to 5 times రిపీట్ అయింది, ఎఫ్ కూడా 4 times, జీ అనేది 3 times, డి 4 times, సి 2 times రిపీట్ అయింది. లెట్స్ సి. Okay, so 22 two characters we have entered extra. Okay, two characters and extra చేసినాం, but let me change the code itself. సో ఇన్పుట్లో 22, అవుట్పుట్లో 22 తీసుకుంటున్నా, లూప్ కూడా 22 చేస్తున్నా, ఎందుకంటే 2 characters ఎక్స్ట్రా ఎంటర్ చేశాను. మేబీ వీ కెన్ రెడ్యూస్, బట్ స్టిల్ వీ ట్రై ఇన్ దిస్ వే. గుడ్. ABCDEFG. సో డూప్లికేట్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినా కానీ ఓన్లీ 1 time it has taken. So that's all for today. I will paste this code also in the comment section. If you want, you can try. Thank you all.